సో మన నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి కన్సిడరేషన్. సో వాట్ ఈస్ కన్సిడరేషన్ అంటే కన్సిడరేషన్ కి నార్మల్ మీనింగ్ వచ్చేసరికి సంథింగ్ ఇన్ రిటర్న్ అండి. సంథింగ్ ఇన్ రిటర్న్. సో సంథింగ్ ఇన్ రిటర్న్ వస్తే కనుక దాన్ని ఏమంటారండి? కన్సిడరేషన్ అని చెప్పేసి అని అంటారు. ఇప్పుడు ఏ అనేవాడికి బి అనేవాడు కార్ ని 50,000 సేల్ చేస్తానని చెప్పేసి అని అంటే కనుక ఇక్కడ ఏ కార్ ఇచ్చినందుకు ఏ బి దగ్గర నుంచి ఏమొస్తుందండి? 50,000 వస్తుంది. బి 50,000 ఇచ్చినందుకు ఏ దగ్గర నుంచి ఏమొస్తుందండి? కార్ వస్తుంది. అంటే వీడు ఒక కార్ ని ఇస్తున్నప్పుడు సంథింగ్ ఇన్ రిటర్న్ 50,000 వస్తుంది. బి 50,000 పే చేస్తున్నాడు. సంథింగ్ ఇన్ రిటర్న్ కార్ వస్తుందంటండి. సో కన్సిడరేషన్ ఇస్ నథింగ్ బట్ సంథింగ్ ఇన్ రిటర్న్ ఇన్ జనరల్ టర్మ్స్. ఓకే, రైట్. సో ఇక్కడ దీన్ని క్విడ్ ప్రోకో సంథింగ్ ఇన్ రిటర్న్, ఓకే, రైట్ అని చెప్పేసి అని కూడా అంటారంటండి. ఇప్పుడు కన్సిడరేషన్ ని మనకి లాలో ఏమని డిఫైన్ చేశారు, ఏ సెక్షన్ ప్రకారం డిఫైన్ చేశారు అనేది డెఫినేషన్ అనేది ఒకసారి చూద్దామండి. ఓకే, సో డెఫినేషన్ ఎక్కడ చెప్పారు అని చెప్పేసానంటే కనుక సెక్షన్ 2 అంటే జనరల్ డెఫినేషన్. జనరల్ డెఫినేషన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారంట. సెక్షన్ 2D క్లాస్ డి లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారంటే కన్సిడరేషన్ ని ఏమని చెప్పారంటే when at the desire of the promiser, my each and every word అనేది మనకి ఇంపార్టెంట్ అండి. when at the desire of the promiser, the promisee or any other person, promisee గాని any other person, ఓకే, ఏమంటున్నాడు, has done or abstained from doing తర్వాత or does or abstains from doing or promises to do or abstain from doing something. Okay, right. Such act or abstentions or promise is called consideration for the promise అని చెప్పేసి డిఫైన్ చేశారంటే ఒకసారి డెఫినేషన్ ని ఒకసారి డీటెయిల్ గా ఒకసారి చూసుకుంటే ఏమని చెప్పారంటే సెక్షన్ 2D డిఫైన్డ్ కన్సిడరేషన్ ఏమని డిఫైన్ చేసిందంటే when at the desire of the promiser, అంటే కన్సిడరేషన్ మస్ట్ మూవ్ at the desire of the promiser, ప్రామిసర్ డిజైర్ మీద కన్సిడరేషన్ మూవ్ అవ్వాలి. when at the desire of the ప్రామిసర్ డిజైర్ అనేది చెప్తే ఆ డిజైర్ ని ప్రామిసీ గాని ఆర్ ఎనీ అదర్ పర్సన్ గాని ప్రామిసీయే డెలివర్ చేయకల్లా, ఈ కన్సిడరేషన్ ని ప్రామిసీయే డెలివర్ చేయకల్లా ఎవరు చేయొచ్చు, ఎనీ అదర్ పర్సన్ డెలివర్ కూడా ఎనీ అదర్ పర్సన్ అయినా సరే ఆ అక్కడ ఆ డిజైర్ ని వాడైతే ప్రామిసర్ డిజైర్ చెప్పాడో దాన్ని ఫుల్ఫిల్ చేయొచ్చు ఎవరు, ప్రామిసీ గాని ఎనీ అదర్ పర్సన్ గాని. హ్యాస్ డన్ అంటే చేయడం, ఆర్ అబ్స్టైన్డ్ ఫ్రమ్ డూయింగ్ అంటే చేయకుండా ఉండడం. ఓకే, డస్ ఆర్ అబ్స్టైన్డ్ ఫ్రమ్ డూయింగ్ or promises to do or abstains from doing something అని చెప్పేసి అని అంటున్నారండి.
మీరు జాగ్రత్తగా గమనిస్తే బై ఇంగ్లీష్ నాలెడ్జ్ చూసుకుంటే ఇది ఏమిటంటే ఇది పాస్ట్ అండి. హాస్ డన్ ఒక పని ఆల్రెడీ చేసేసిన, ఒక పని ఆల్రెడీ చేయకుండా ఉన్నా, లేకపోతే ఒక పని చేస్తానని చెప్పిన, ఒక పని చేయడం గాని, లేకపోతే ఒక పని చేయకపోవడం గాని, ఒక పని ఫ్యూచర్ లో చేస్తానని చెప్పడం, ఒక పని ఫ్యూచర్ లో చేయను అని చెప్పేసని చెప్పడం. సో ఇదేంటంటే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. సో పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే కన్సిడరేషన్ అంటే అని చెప్పేసి అంటే ఏం చెప్తున్నాడు, వెన్ అట్ ది డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్ కన్సిడరేషన్ మస్ట్ మూవ్ అట్ ది డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్ అండ్ దట్ కన్సిడరేషన్ ద ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఐదర్ పాస్ట్ అంటే ప్రెజెంట్ చేస్తున్నాయండి ఈ వర్డ్స్ అనేవి హ్యాస్ డన్ ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్. అంటే ఇదేమో పాజిటివ్, ఇదేమో నెగిటివ్. అంటే మన ప్రామిస్ అనేది ఇక్కడ సరే మన ఆఫర్ అనేది ఎలా ఉండొచ్చు అంటే పాజిటివ్ గా గానీ నెగిటివ్ గా గానీ ఎలాగైనా ఉండొచ్చు అని చెప్పేసి అని ఆఫర్ గురించి చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నామండి. అలాంటప్పుడు అందులో ఆఫర్ లో చెప్పే కన్సిడరేషన్ కూడా ఎలా ఉండొచ్చు, either పాజిటివ్ గా ఉండొచ్చు లేదా నెగిటివ్ గా ఉండొచ్చు. అంతేకాకుండా ఇక్కడ అడిషనల్ గా మనకి డెఫినేషన్ లో చెప్పేది ఏంటంటే ఒకటి ఇట్ షుడ్ బి అట్ ద డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్, సెకండ్ ప్రామిసీ గానీ ఎనీ అదర్ పర్సన్ గానీ, థర్డ్ పార్టీ కెన్ ఆల్సో ఇక్కడ డెలివర్ ద కన్సిడరేషన్ ఆర్ నాట్. అంటే ఎస్ ఇక్కడ థర్డ్ పార్టీ కూడా అక్కడ ఫుల్ఫిల్ చేయొచ్చా సార్ ఈ కన్సిడరేషన్ ని? ఎస్. అంటే దేర్ కెన్ బి ఏ స్ట్రేంజర్ టు ఏ కన్సిడరేషన్. కన్సిడరేషన్ కి స్ట్రేంజర్ ఉండొచ్చా? ఎస్. ఇక్కడ చూడండి, ఏ అనేవాడు బి అనేవాడికి కార్ ని 50,000 కి సేల్ చేస్తానని చెప్పేసి అని చెప్పినప్పుడు ఇక్కడ ఏ కార్ ఇచ్చేసాడంట, బి 50,000 ఇవ్వలేదంట. కానీ సి అనేవాడు వెళ్ళి 50,000 ఇచ్చాడంట. ఎవరి తరపున? బి తరపున. ఇక్కడ 50,000 ని ఎవరిచ్చారంట? సి ఇచ్చాడంట. అలాంటప్పుడు ఇక్కడ ఏ డబ్బులు తీసుకున్నాడంటే ఇక్కడ కార్ ని 50,000 సేల్ చేసినప్పుడు బి ఇంకా నాకు 50,000 ఇవ్వలేదు అని చెప్పేసి ఏ క్లెయిమ్ చేయగలడా? ఎవరు డబ్బులు ఇచ్చారంటండి? సి డబ్బులు ఇచ్చాడంటండి. సి ఎవరండి? ఈ కాంట్రాక్ట్ ఏకి బికి మధ్య జరిగిన కాంట్రాక్ట్ కి సి ఎవరంటే స్ట్రేంజర్ అండి. సో న్యూ పార్టీ టు ద కాంట్రాక్ట్. సో న్యూ పార్టీ, నాట్ ఏ పార్ట్ ఆఫ్ కాంట్రాక్ట్, సో న్యూ పర్సన్ అండి. సి అనేవాడు తీసుకెళ్లి ఏకి డబ్బులు ఇచ్చినప్పుడు మళ్ళీ ఏ వెళ్ళి బిని నువ్వు నాకు 50,000 ఇవ్వలేదు అని చెప్పేసి అడగలడా అంటే అడగలేడు. ఎందుకంటే కనుక ఇక్కడ దేర్ కెన్ బి ఏ స్ట్రేంజర్ టు ఏ కన్సిడరేషన్ కాబట్టి బిఏ ఇవ్వాల్సిన అవసరం లేదు. బి గాని అంటే ప్రామిసీ గాని ఆర్ ఎనీ అదర్ పర్సన్ అంటే సి గాని తీసుకెళ్లి ఏం చేయొచ్చండి, అమౌంట్ పే చేస్తే ఆ కాంట్రాక్ట్ ని సెటిల్ అయిపోతుందంట, కన్సిడరేషన్ అనేది పే అయిపోతుందంట. ఇప్పుడు మళ్ళీ ఏ వెళ్ళి అక్కడ నాకు సి డబ్బులు ఇచ్చాడు కానీ నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి నీ బిని అడగలడా అంటే అడగలేడు. ఎందుకంటే ఈ డెఫినేషన్ అలౌస్ దట్ ఫస్ట్ కన్సిడరేషన్ మస్ట్ బి అట్ ద డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్. ప్రామిసర్ చెప్పాడు నాకు 50,000 కి కార్ ఇస్తానని చెప్పేసి ఆడి డిజైర్ ప్రకారం ప్రామిసీ గాని ఆర్ ఎనీ అదర్ పర్సన్ గాని, ప్రామిసీ అంటే బి గాని లేకపోతే థర్డ్ పార్టీ సి గాని వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ వెళ్ళి పేమెంట్ అనేది చేయొచ్చు. సి అనేవాడు పే చేసినా సరే కన్సిడరేషన్ అనేది కన్సిడరేషన్ కింద ట్రీట్ అవుతుంది. ఓకే రైట్. అది ఐదర్ పాజిటివ్ అంటే ఆఫర్ పాజిటివ్ గా ఉంటే కన్సిడరేషన్ పాజిటివ్ గా ఉంటుంది, ఆఫర్ నెగిటివ్ గా ఉంటే దాని కన్సిడరేషన్ కూడా మనకి నెగిటివ్ గానే ఉంటుంది. కానీ ఇక్కడ అడిషనల్ గా మనకి చెప్పేది ఏంటంటే ఆ కన్సిడరేషన్ అనేది ఏదర్ ఇట్ మే బి ఏ పాస్ట్ కన్సిడరేషన్ ఆర్ ప్రెసెంట్ కన్సిడరేషన్ ఆర్ ఫ్యూచర్ కన్సిడరేషన్ ఎలాగైనా సరే ఉండొచ్చు అంట. సపోజ్ ఎగ్జాంపుల్ లో మనం మాట్లాడుకుంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ అనేవాడి పర్స్ పోయిందంటండి. ఏ అనేవాడిది పర్స్ పోయిందంట, అది బి అనేవాడికి దొరికిందంట. ఆ బి అనేవాడు పర్స్ తీసుకెళ్లి ఏని ట్రేస్ చేసి పర్స్ ఇచ్చేసాడంట. ఓకే పర్స్ ఇచ్చినప్పుడు ఏ అనేవాడు ఏం చేశాడంటే నాకు నువ్వు పర్స్ ఇచ్చావు కాబట్టి నేను నీకు 5,000 రూపీస్ నేను పేమెంట్ ఇస్తాను అని చెప్పేసి చెప్పాడంట అండి. ఇక్కడ బి అనేవాడికి 5,000 ఏ ఇస్తానన్నప్పుడు ఇక్కడ ఏకి కన్సిడరేషన్ ఏంటి అంటే కనుక ద సర్వీస్ ప్రొవైడెడ్ బై బి. ఇక్కడ బి ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేశాడో ఆ పర్సన్ తీసుకొచ్చాడో అది ఏంటంటే ఇక్కడ కన్సిడరేషన్ అంటండి. ఇక్కడ కన్సిడరేషన్ అనేది ఇక్కడ ఎలా ఉంది అని చెప్పేసానంటే 5,000 దేనికి పే చేస్తున్నాడండి ఇంటర్న్ అంటే ప్రీవియస్ గా ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ కి అగనెస్ట్ గా ఇక్కడ పే చేస్తున్నాడండి. సో ఆల్రెడీ జరిగిపోయిన యాక్ట్ కి అగనెస్ట్ గా ఈ 5,000 పే చేస్తానన్నాడు. ఆల్రెడీ జరిగిపోయింది అంటున్నాం కాబట్టి ఇక్కడ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యే టైంకి అక్కడ ఆల్రెడీ ఒక పర్సన్ ఆల్రెడీ ఏం చేశాడండి
has performed their respective obligation అనుకున్నాం కాబట్టి దాన్ని యూనిలాటరల్ కాంట్రాక్ట్ అనే ఎగ్జాంపుల్ లో చెప్పుకున్నాం కదండి, ఇదే సేమ్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ ఏ అనేవాడు బి అనేవాడికి 5,000 రూపీస్ ఇస్తాను అన్నప్పుడు ఏకి కన్సిడరేషన్ ఏంటంటే కనుక ద సర్వీసెస్ డన్ బై బి ఈజ్ నథింగ్ బట్ కన్సిడరేషన్ టు ఏ విచ్ ఇస్ ఆల్రెడీ బీన్ డన్. సో కాబట్టి ఈ 5,000 ఇస్తానన్నప్పుడు ఏకి కన్సిడరేషన్ ఉందా లేదా సార్ అని చెప్పేసానంటే ఆల్రెడీ సర్వీసెస్ ఇచ్చేసిన సర్వీసెస్ కన్సిడరేషన్ అంటున్నాడు. కాబట్టి సార్ పాస్ట్ కన్సిడరేషన్ అనేది ఇక్కడ వ్యాలిడా కాదా అంటే ఇక్కడ ఏమంటున్నాడు, సో డెఫినేషన్ లో ది పాస్ట్ కన్సిడరేషన్ ఇస్ వ్యాలిడ్ కన్సిడరేషన్. పాస్ట్ కన్సిడరేషన్ ఏమవుతుందంట, వ్యాలిడ్ కన్సిడరేషన్ అవుతుంది అని చెప్పేసి మనకి చెప్తున్నాడు అండి. ఓకే రైట్. నెక్స్ట్ సార్ ఇది పాస్ట్ కన్సిడరేషన్ కి ఎగ్జాంపుల్ చెప్పారు, బాగుంది. మరి ప్రెసెంట్ కన్సిడరేషన్ అంటే ఏంటి సార్, ఇప్పుడు క్యాష్ సేల్స్ అండి, నేను క్యాష్ ఇస్తున్నాను అక్కడ నుంచి గూడ్స్ తీసుకుంటున్నాను అని చెప్పేసి అనుకుంటే కనుక అదేంటండి ప్రెసెంట్ కన్సిడరేషన్. ఇప్పుడు ఇమీడియట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ జరిగితే కనుక. సార్ మరి ఫ్యూచర్ కన్సిడరేషన్ అంటే ఏంటి, నేను మీతో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నానండి, నేను మీకు 1000 kgs ఆఫ్ రైస్ 2 months తర్వాత నేను సేల్ చేస్తానని చెప్పేసి ముందే కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నానంట. 2 months తర్వాత జరిగే ట్రాన్సాక్షన్ కి ఈ రోజునే నేను కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నానంట. సో కన్సిడరేషన్ అక్కడ ఎలా ఉంటుందండి, 2 months తర్వాత నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి, నేను నీకు ఏం చేస్తాను ఇక్కడ ఈ గూడ్స్ ఇస్తాను అని చెప్పేసి నేను చెప్పాను. కాబట్టి ఆ కన్సిడరేషన్ అక్కడ కాంట్రాక్ట్ లో కన్సిడరేషన్ ఏమవుతుంది అంటే ఫ్యూచర్ కన్సిడరేషన్ అంటుంది. అంటే కన్సిడరేషన్ ఎలా ఉండొచ్చు, ఏదో పాస్ట్ కన్సిడరేషన్ అవ్వచ్చు, ప్రెసెంట్ కన్సిడరేషన్ అవ్వచ్చు, లేదా ఫ్యూచర్ కన్సిడరేషన్ అనేది అవ్వచ్చు అని చెప్పేసి చెప్పారంట. ఓకే రైట్. సో ఫస్ట్ కన్సిడరేషన్ అట్ ద డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్ ఉండాలి, అండ్ ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ అనేవాడు అక్కడ కన్సిడరేషన్ ని పే చేయొచ్చు, అంటే స్ట్రేంజర్ టు కన్సిడరేషన్ ఉండొచ్చు. ఫస్ట్ ఇది కన్సిడరేషన్ మే బి ఏదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. తర్వాత కన్సిడరేషన్ మే బి పాస్ట్, ప్రెసెంట్ ఆర్ ఫ్యూచర్. ఓకే, అండ్ నెక్స్ట్ ఆ యాక్ట్ గాని, అబ్స్టెన్సెన్స్ గాని, ప్రామిస్ గాని, ఏదైతే ప్రామిస్ ఉందో ఆ ప్రామిస్ గాని ఏమంటారంటండి కాల్డ్ కన్సిడరేషన్ ఫర్ ది ప్రామిస్. సార్ ప్రామిస్ కి ప్రామిస్ కన్సిడరేషన్, ఎస్. సో మనం ఇచ్చే ప్రామిస్ కి ఇంకో ప్రామిస్ కూడా కన్సిడరేషన్ గా అవ్వచ్చు అని చెప్పేసి అంటున్నాడండి. ఓకే, ఒక చేసే పని చేస్తానన్న పని గాని ఆర్ అబ్సెన్స్ చేయను అనే దాన్ని గాని, లేకపోతే ఒక ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ గాని ఏమవుతాయంటండి కన్సిడరేషన్ ఫర్ ది ప్రామిస్. మనం చేసిన ప్రామిస్ కి అవి కన్సిడరేషన్ అవుతాయి అని చెప్పేసి ఒక డెఫినేషన్ లో మనకి క్లారిటీగా చెప్తున్నాడండి. కన్సిడరేషన్ అనే డెఫినేషన్ లో ఇవన్నీ ఆస్పెక్ట్స్ కూడా మనకి డీటెయిల్డ్ గా చెప్పాడంటండి. సార్ కన్సిడరేషన్ అంటే డెఫినేషన్ చూసాము, మరి వాట్ ఆర్ ది ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ కన్సిడరేషన్. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ కన్సిడరేషన్ అంటే ఏంటి అని చెప్పేసానంటే ఒక్కొక్కటిగా మనం చూద్దామంటే. సో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ కన్సిడరేషన్ ఏమున్నాయి అని చెప్పేసానంటే ఫస్ట్ వన్, కన్సిడరేషన్ మస్ట్ బి డన్ ఆర్ ప్రామిస్డ్ టు బి డన్ అట్ ది డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్. అంటే ప్రామిసర్ ఎవడైతే ఉన్నాడో, ఆఫరర్ ఎవడైతే ఉన్నాడో, హీ హ్యాస్ టు డిసైడ్ అట్ ది డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్, అట్ ద డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్. అట్ ద డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్ ఇక్కడ ఏం జరగాలంటే కన్సిడరేషన్ మస్ట్ మూవ్ అవ్వాలంటండి. నెక్స్ట్ కన్సిడరేషన్ మస్ట్ బి లాఫుల్. కన్సిడరేషన్ ఎలా ఉండాలంటండి, కన్సిడరేషన్ మస్ట్ బి లాఫుల్ అంటున్నాడండి. కన్సిడరేషన్ మస్ట్ బి లాఫుల్. సో సపోజ్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటండి, నాకు గవర్నమెంట్ నుంచి ఒక స్కీమ్ కావాలి అనుకుంటే కనుక నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మీకు లంచం ఇచ్చి ఆ స్కీమ్ పొందుదాం అని చెప్పేసి నేను అనుకున్నానంటండి. సో ఆ స్కీమ్ లో నన్ను అప్రూవ్ చేయడం అనేది మీరు చేసే టాస్క్, అంటే మీరు నాకు ఇచ్చే కన్సిడరేషన్, నేను మీకు లంచం అనేది ఇవ్వడం అనేది కన్సిడరేషన్ అంటండి, మీకు కన్సిడరేషన్ అంటండి. సో ఇక్కడ లంచం అనేది ఇజ్ ఇట్ లాఫుల్, బ్రైబ్ అనేది అన్లాఫుల్ అండి. సో అలాంటప్పుడు మన కన్సిడరేషన్ అనేది అన్లాఫుల్ గా ఉంటే అక్కడ కాంట్రాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుందా అంటే
రాదు. కన్సిడరేషన్ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా ఏమంటారండి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ లో కన్సిడరేషన్ మస్ట్ బి లాఫుల్ కన్సిడరేషన్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ ఈ అగ్రిమెంట్ అనేది ఇక్కడ అగ్రిమెంట్ అనేది అవుతుంది అంటున్నాడండి. నెక్స్ట్ కన్సిడరేషన్ మస్ట్ బి రియల్ అండ్ నాట్ ఇల్యూషనరీ. కన్సిడరేషన్ అనేది రియల్ కన్సిడరేషన్ అయి ఉండాలి, బట్ నాట్ ఇల్యూషనరీ. సపోజ్ చందమామని తీసుకొస్తే నేను మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, చందమామని భూమికి తీసుకొస్తే మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను అన్నప్పుడు చందమామని భూమి మీదకి తీసుకురావడం అనేది ఇల్యూషనరీ, బట్ ఇట్ ఇస్ నాట్ రియల్. సో కాబట్టి ఇది జరిగే పని కాదు. కాబట్టి ఇక్కడ కన్సిడరేషన్ వ్యాలిడ్ కన్సిడరేషన్ అండి, నాట్ ఏ వ్యాలిడ్ కన్సిడరేషన్. సో ఇట్ మస్ట్ బి పాసిబుల్ టు హ్యాపెన్. సో రియల్ కన్సిడరేషన్ అయి ఉండాలి కానీ బట్ ఇట్ షుడ్ నాట్ బి ఇల్యూషనరీగా ఉండకూడదు అని చెప్పేసి చెప్పాడండి. నెక్స్ట్ కన్సిడరేషన్ మస్ట్ బి ఆఫ్ సమ్ వాల్యూ ఇన్ ద ఐస్ ఆఫ్ లా అన్నాడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్సిడరేషన్ మస్ట్ బి ఆఫ్ సమ్ వాల్యూ in the eyes of law. Right. So consideration must be of some value in the eyes of law అని చెప్పేసి అని అంటున్నాడండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఏ అనేవాడు బి అనేవాడికి ఒక బిల్డింగ్ అమ్ముతున్నాడు అంటండి. బిల్డింగ్ మార్కెట్ వాల్యూ వర్త్ ఎంత అని చెప్పేసి అంటే 50 lakhs అంటండి. ఎంత? 50 lakhs. 50 lakhs అంటండి. ఇక్కడ ఏ అనేవాడు బి అనేవాడికి ఇక్కడ బిల్డింగ్ అనేది ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ ని 50 lakhs కి 50 lakhs వర్త్ ఆఫ్ ఉన్న మార్కెట్ వాల్యూని ఎంతకి ఇస్తున్నాడు అంటండి? 5 lakhs కి అమ్మేస్తున్నాడు అంటండి. ఎంత? 5 lakhs. అంటే ఏ అనేవాడు 5 lakhs ఇస్తాడు, బి అనేవాడు బిల్డింగ్ ఇచ్చేస్తున్నాడు అంటండి. ఎంత వర్త్ ఆఫ్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందండి? 50 lakhs. సరే 50 లక్షల మార్కెట్ వాల్యూ ఉన్న ప్రాపర్టీని 5 లక్షలకి ఇస్తుంటే ఇజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ నాట్? అంటే అక్కడ వాళ్ళిద్దరూ ఎగ్రీ అయినప్పుడు ఇక్కడ ఏంటండి 50 lakhs 5 lakhs కాదు 5,000 ఇచ్చినా సరే దేర్ ఇస్ నో ప్రాబ్లం. అంటే కన్సిడరేషన్ అనేది ఎలా ఉండాలి అంటే అడిక్వేట్ గా ఉండాల్సిన అవసరం లేదా? కన్సిడరేషన్ నీడ్ నాట్ బి అడిక్వేట్. సో కన్సిడరేషన్ ఎలా ఉండాలంటే మస్ట్ బి సమ్ వాల్యూ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. అది చూడడానికి కొంత కన్సిడరేషన్ అనేది కనిపిస్తే చాలు, అది ఎక్కడా కూడా ఏం అవసరం లేదంటండి అడిక్వేట్ గా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అని చెప్తున్నారండి. కన్సిడరేషన్ నీడ్ నాట్ బి అడిక్వేట్. కానీ ఇలాంటి సందర్భాల్లో ఒకసారి మనం ఏం చెక్ చేసుకోవాలంటే 50 లక్షల వర్త్ ఆఫ్ ప్రాపర్టీ ఎవడైనా 5 లక్షలు ఇచ్చేస్తాడా? అన్లెస్ అదర్వైజ్ బి గనక ఇక్కడ ఏ గనక బిని బెదిరిస్తేనో లేకపోతే భయపెడితేనో. అంటే ఇక్కడ ఏం చెక్ చేసుకోవాలంటండి ప్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ ఉందా లేదా అని చెప్పేసి మనం చెక్ చేసుకోవాలంటండి. ప్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక అక్కడ మనకి ఏం ప్రాబ్లం లేదంటే అండి కన్సిడరేషన్ తక్కువ ఉన్న ప్రాబ్లం లేదు. కన్సిడరేషన్ తక్కువ ఉన్న ప్రాబ్లం, కన్సిడరేషన్ అంటూ ఉండాలి కానీ కన్సిడరేషన్ తక్కువ ఉన్నది ఎక్కువ ఉన్నది అనేది ఇంపార్టెంట్ పాయింట్ కాదంటండి. సో కన్సిడరేషన్ నీడ్ నాట్ బి అడిక్వేట్. there must be consideration but it might not be adequate. adequate గా ఉండాల్సిన అవసరం లేదు. consideration must be of some value in the eyes of law. Okay, right. Next, consideration must not be the performance of existing duties అని చెప్పేసి అని అంటున్నాడండి. ఓకే, సో the consideration must not be the performance of existing duties. సో ఏంటంటున్నాడంటే కన్సిడరేషన్ మస్ట్ నాట్ బి ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ డ్యూటీస్ అంటున్నాడండి. ఎగ్జిస్టింగ్ డ్యూటీస్ అనేవి ఏంటి, అవి ఎన్ని రకాలు అంటే ఎగ్జిస్టింగ్ డ్యూటీస్ గురించి 2 ఆస్పెక్ట్స్ లో మనం మాట్లాడుకోవచ్చు అంటండి. కన్సిడరేషన్ మస్ట్ నాట్ బి ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ లీగల్ ఆబ్లిగేషన్. సెకండ్ వన్ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్. సో ఫస్ట్ ఏంటంటే అండి లీగల్ ఆబ్లిగేషన్, సెకండ్ వన్ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్. సో
The consideration must not be the performance of existing duties, that is legal obligation and contractual obligation. First one, legal obligation అంటే ఏంటి, అది ఎగ్జిస్టింగ్ డ్యూటీ కింద ఎలా వస్తుంది అనేది మనం మాట్లాడుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అనేవాడు ఒక పోలీస్ ఆఫీసర్ అంట. పోలీస్ ఆఫీసర్. బి అనేవాడు బి అనేవాడు ఇంట్లో దొంగలు పడ్డారంట, థెఫ్ట్ అనేది జరిగిందంట. ఓకే, సో ఒక కొంత ప్రాపర్టీ లేకపోతే కొంత గోల్డెన్ జ్యువెలరీ, తర్వాత క్యాష్ మొత్తం కలిపి ఒక 5 crores పోగొట్టుకున్నాడంట. 5 crores పోయిందంట. ఇప్పుడు బి అనేవాడు ఏ దగ్గరకు వచ్చి, సార్ పోలీస్ ఆఫీసర్ గారు, నాకు 5 కోట్ల వర్త్ ఆఫ్ గోల్డ్, క్యాష్, సిల్వర్ ఐటమ్స్ అన్ని కూడా నాకు మా ఇంట్లో నుంచి దొంగతనం జరిగినాయి, థెఫ్ట్ అనేది జరిగింది, మీరు ఏం చేయాలంటే దొంగను పట్టుకోండి అని చెప్పేసానంటే, ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఏమన్నాడంటే, మీరు నాకు కనుక 50 lakh rupees ఏమంటున్నాడండి, 50 lakh rupees అంటే 10% ఆఫ్ ది వాట్ ద టోటల్ గా లాస్ట్ అమౌంట్, లాస్ట్ ఎంత అయితే ఉందో అందులో 10% కనుక నాకు ఇచ్చినట్లయితే నేను ఏం చేస్తానంటండి, ఇక్కడ దొంగను పట్టుకుని మీకు ఈ 5 crores వర్త్ ఆఫ్ ప్రాపర్టీని రికవరీ చేపిస్తాను అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ చెప్పాడంటండి. ఇక్కడ 50 lakhs కనుక ఇచ్చినట్లయితే మీకు ఈ 5 crores వర్త్ ఆఫ్ ప్రాపర్టీని మీకు ఇస్తాను అని చెప్పేసి అన్నాడంటండి. వీళ్ళ మధ్య అగ్రిమెంట్ అండి. ఇక్కడ ఆఫర్ ఏంటి, 50 lakhs ఇవ్వడం. ఇక్కడ వీడికి ఇక్కడ 50 lakhs అనేది ఏకి కన్సిడరేషన్. ఇక్కడ దొంగను పట్టుకుని 5 crores వర్త్ ఆఫ్ ప్రాపర్టీని రికవర్ చేయడం ఇక్కడ బికి కన్సిడరేషన్ అండి. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కన్సిడరేషన్ ఎలా ఉండకూడదు అంటున్నారండి, ఇట్ మస్ట్ నాట్ బి ఆఫ్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ డ్యూటీస్. ఎగ్జిస్టింగ్ డ్యూటీస్ లో లీగల్ ఆబ్లిగేషన్ అనేది ఎగ్జిస్టింగ్ డ్యూటీ. ఇక్కడ పోలీస్ ఆఫీసర్ కి దొంగను పట్టుకోవడం అనేది ఏంటండి, ప్రైమరీ డ్యూటీ అండి. దట్ ఈస్ లీగల్ ఆబ్లిగేషన్ అండి. సో దానికోసమే ఇక్కడ పోలీస్ ఆఫీసర్ కి ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ శాలరీ పే చేస్తుంది. సో గవర్నమెంట్ శాలరీ పే చేస్తుంది కాబట్టి పోలీస్ ఆఫీసర్ కి ఇక్కడ మళ్ళీ ఇక్కడ 50 lakhs అనేది ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ డ్యూటీకి సంబంధించింది కాబట్టి ఇక్కడ మన కన్సిడరేషన్ అనేది ఇలా ఉండకూడదు. ఈ 50 lakhs అనేది మళ్ళీ ఉండొచ్చండి పోలీస్ ఆఫీసర్ కి, ఇవ్వకూడదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ ఏ లీగల్ ఆబ్లిగేషన్. లీగల్ ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి మళ్ళీ కన్సిడరేషన్ అనేది ఉండకూడదు అక్కడ. ఓకే, సో మన కన్సిడరేషన్ అనేది ఎక్కడ ఇవ్వకూడదు అంటే ఎగ్జిస్టింగ్ డ్యూటీని పెర్ఫార్మ్ చేయడం కోసం, ఎగ్జిస్టింగ్ డ్యూటీని పెర్ఫార్మ్ చేయడం కోసం మళ్ళీ కన్సిడరేషన్ అనేది మాట్లాడచ్చా, మాట్లాడకూడదు. పోలీస్ వాడికి ఆల్రెడీ శాలరీ పే చేస్తుంది గవర్నమెంట్, ఆడికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డ్యూటీ దొంగలు పట్టుకోవడం. సో కాబట్టి దానికి అగ్నిస్ట్ గా కన్సిడరేషన్ అనేది ఉండొచ్చా అంటే కన్సిడరేషన్ అనేది ఉండకూడదు అని చెప్పేసి చెప్పారండి. ఓకే రైట్, ఇది లీగల్ ఆబ్లిగేషన్. రెండు, కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ అని చెప్పేసానంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఏ అనేవాడు ఒక లాయర్ అంటండి. బి అనేవాడు ఒక కేసులో ఇరుక్కున్నాడండి. ఓకే, ఆ కేసు ఎవరి మీద అయితే ఫైల్ అయిందో బి మీద కేసు ఫైల్ అయిందంట. ఈ కేసుని వాదించడం కోసం బిని అపాయింట్ చేసుకున్నాడంట ఫర్ ది పర్పస్ ఆఫ్ హియరింగ్. అంటే ఇక్కడ ఏ బి తరపున వాదించడానికి ఏ లాయర్ ని 10 lakhs కి అపాయింట్ చేసుకున్నాడంటండి. అంటే కేసు ఇక్కడ నా మీద నా తరపున వాదించి విన్ అవ్వడం కోసం ఇక్కడ 10 lakhs అనేది చెప్పాడంటండి. ఓకే, సో ఇక్కడ ఏ కన్సిడరేషన్ ఏంటంటే 10 lakhs, బి కి కన్సిడరేషన్ అంటే వీడి తరపున వాదించడం అండి. ఓకే రైట్, వాట్ ఎవర్ విత్ ద సర్వీస్ ప్రొవిజన్. ఇక్కడ ఏం జరిగిందంటే కనుక ఇంకొక ఇప్పుడు ఏ లాయర్ కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ బి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంకో 5 lakhs ఇస్తే నేను నీ తరపున ఈ కేసు విన్ అయ్యేలా చేస్తాను అని చెప్పేసి ఏ బి దగ్గరికి వెళ్ళి చెప్పాడంటండి. అంటే అడిషనల్ గా ఇంకొక 5 lakhs అనేది ఇమ్మంటున్నాడండి. ఓకే, ఏ కి కన్సిడరేషన్ ఏంటంటే ఈ 5 lakhs కన్సిడరేషన్. మరి బికి కన్సిడరేషన్ ఏంటి సార్, కేసు విన్ అవడం. సార్ ఆల్రెడీ ఫస్ట్ ఎంటర్ అయిన 10 lakhs కోసం ఎంటర్ అయిన కాంట్రాక్ట్ లో మనకి ఆల్రెడీ బికి కన్సిడరేషన్ ఏంటి, కేసు విన్ అవడమే కదండి. అది ఆ కేసు మన తరపున వాదించి విన్ చేసే బాధ్యత ఆబ్లిగేషన్ ఎవరిదండి, ఏ యొక్క ఆబ్లిగేషన్. ఆల్రెడీ ఫస్ట్ కాంట్రాక్ట్ ప్రకారం కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఏదైతే ఉంటుందో అదే మళ్ళీ సెకండ్ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్. అంటే ఏకి 2 కన్సిడరేషన్ ఉన్నాయి, ఇక్కడ 10 lakhs, ఇక్కడ 5 lakhs. సెకండ్ కాంట్రాక్ట్ లో ఏకి కన్సిడరేషన్ 5 lakhs ఉంది కానీ బికి కన్సిడరేషన్ లేదు. ఎందుకంటే బికి కన్సిడరేషన్ ఏంటి,
లాయర్ గా వాదనలు వినిపించి కేసు విన్ అవ్వడం అనేది వీడి కన్సిడరేషన్. సర్వీసెస్ వీడైతే ప్రొవైడ్ చేస్తాడు, అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డ్యూటీ. ఈ లాయర్ గా ఫస్ట్ కాంట్రాక్ట్ ప్రకారం ఏం చేయాలి, ఖచ్చితంగా వాడు ఇక్కడ కేసు వాదించి తీరాలి. కాబట్టి సెకండ్ కాంట్రాక్ట్ అనేది ఏమవుతుందంటే నాట్ వ్యాలిడ్, ఎందుకంటే ఇక్కడ కన్సిడరేషన్ అనేది లేదు, కాబట్టి నాట్ వ్యాలిడ్ అంటే. ఇక్కడ కన్సిడరేషన్ ఎలా ఉండకూడదు, ఎగ్జిస్టింగ్ డ్యూటీ ఏంటి, కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్. ఫస్ట్ కాంట్రాక్ట్ ప్రకారం ఏదైతే ఆబ్లిగేషన్ ఉందో అదే సెకండ్ కాంట్రాక్ట్ ప్రకారం కూడా ఆబ్లిగేషన్. కాబట్టి ఇక్కడ ఏముండదంటే సెకండ్ కాంట్రాక్ట్ ఇస్ నాట్ వ్యాలిడ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు essential elements of a consideration. Essential elements of consideration ante unnai, it must move at the desire of the promisor. Consideration must be lawful consideration, real but not illusionary. Consideration must be some value in the eyes of law. Ante consideration need not be adequate. Consideration need not be adequate గా ఉండవలసిన అవసరం లేదు, need not be adequate. Next, the consideration must not be the performance of the existing duties. Existing duties అవ్వకూడదు. existing duties అంటే it may be a legal obligation or contractual obligation. రెండిట్లో ఏది అవ్వకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే legal rules regarding consideration అంటే. What are the legal rules regarding consideration? Consideration కి రిలేటెడ్ గా legal rules ఏమున్నాయి అని చెప్పేసి అంటున్నాడు. The consideration need not be adequate. సో అది ఆల్రెడీ మాట్లాడుకున్నాం. Consideration must have some value in the eyes of law and consideration need not be adequate. Adequate consideration అనేది ఉండాల్సిన అవసరం లేదు, కానీ కొంత వాల్యూ అనేది మాత్రం ఉండాలి. సో అది చదువుకున్నామండి. నెక్స్ట్, కన్సిడరేషన్ మే బి ఫర్నిష్డ్ బై ద ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్. ఇది కూడా మనం చెప్పుకున్నామండి. కన్సిడరేషన్ అనేది ఎవరు ఇవ్వచ్చండి, ప్రామిసీ కానీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ కానీ మనకి పే చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకున్నాం. బి గాని లేకపోతే స్ట్రేంజర్ అయిన సి గాని, ఏకి బికి మధ్య జరిగిన కాంట్రాక్ట్ లో సి ఎవరండి, స్ట్రేంజర్. వీడు కూడా ఏం చేయొచ్చు అంటండి, కన్సిడరేషన్ అనేది పే చేయొచ్చు అని చెప్పేసి చెప్పారంటండి. ఓకే, రైట్. సో ఇక్కడ కన్సిడరేషన్ అనేది ఏకి బి పే చేయొచ్చు లేదా సి పే చేయొచ్చు. బి ఏమో కాంట్రాక్టెడ్ పార్టీ, సి ఏమో స్ట్రేంజర్ టు ద కాంట్రాక్ట్. అయినా సరే ప్రామిసీ, బి ఎవరు ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ అంటే సి. ఇక్కడ మన ఎగ్జాంపుల్ లో ఎవరైనా పే చేయొచ్చు అంటే దేర్ కెన్ బి స్ట్రేంజర్ టు ఏ కన్సిడరేషన్. కన్సిడరేషన్ ఎలా ఉంటుంది, స్ట్రేంజర్ కూడా ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నాడు అండి. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి. ఇంగ్లీష్ లా ప్రకారం అనుకుంటే కనుక ఇంగ్లీష్ లాకి ఇండియన్ లాకి డిఫరెన్సెస్ మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. అందులో ఒక పాయింట్ ఏంటంటే కనుక ఇక్కడ కన్సిడరేషన్ అనేది ఇంగ్లీష్ లాలో ఎనీ అదర్ పర్సన్ దగ్గర నుంచి మూవ్ అవడానికి ఉండదంట. కేవలం ప్రామిసీ అండ్ ప్రామిసీ అలోన్, వాడి దగ్గర నుంచే మూవ్ అవ్వాలంటండి. అంటే ఇక్కడ ప్రామిసీ మాత్రమే పే చేయాలి. స్ట్రేంజర్ టు కన్సిడరేషన్ అనేది ఇండియాలో వ్యాలిడ్ కానీ ఇక్కడ ఇంగ్లీష్ లాలో మాత్రం వ్యాలిడ్ కాదంటండి. సో ప్రామిసీ అండ్ ప్రామిసీ అలోన్ హ్యాస్ టు ఇక్కడ పే సచ్ పేమెంట్. ఇక్కడ బి మాత్రమే పే చేయాలి. సి గనక పే చేశాడంటే ఇంగ్లీష్ లాలో వ్యాలిడ్ కాదండి, ఇండియన్ లాలో ఇట్ ఈస్ వ్యాలిడ్. ఓకే, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొక డిఫరెన్స్ కూడా చెప్పేస్తానండి ఇంగ్లీష్ లాకి ఇండియన్ లాకి. పాస్ట్ కన్సిడరేషన్ అనేది ఇండియాలో వ్యాలిడ్, ఎందుకంటే డెఫినేషన్ లో పాస్ట్ కన్సిడరేషన్ గురించి మాట్లాడారు కాబట్టి past consideration is a valid consideration in Indian law, but past consideration is not a valid consideration in English law. English law lo past consideration anedi valid kaadanta. Okay, inka consideration may be either positive or negative. మా ఆఫర్ అనేది, ఆఫర్ లో టర్మ్స్ అనేవి మనకి పాజిటివ్ గా ఉండొచ్చు లేదా నెగిటివ్ గా ఉండొచ్చు. అలాగే కన్సిడరేషన్ లో కూడా ఏదో పాజిటివ్ గా ఉండొచ్చు లేదా నెగిటివ్ గా ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నాడండి. ఒక పని చేయడం గురించి కానీ చేయకపోవడం గురించి కానీ మన కాంట్రాక్ట్ లోకి ఎంటర్ వెళ్తే అందులో కన్సిడరేషన్ ఎలా ఉండొచ్చు, ఏదో పాజిటివ్ గా కానీ నెగిటివ్ గా కానీ ఎలాగైనా సరే మనకి ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నాడండి. కన్సిడరేషన్ మే బి either పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇంకేమంటున్నాడండి, కన్సిడరేషన్ మే బి forbearance to sue. Consideration may be forbearance to sue అని చెప్పేసి చెప్తున్నాడండి. forbearance to sue అంటే ఏంటి అంటే ఒక కేసు ఫైల్ చేయకుండా ఉన్నందుకు
మనం కన్సిడరేషన్ దాన్ని కూడా కన్సిడరేషన్ కింద ఉండొచ్చు అంట. సో సపోజ్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఏ అనేవాడు బి అనేవాడికి చెప్తున్నాడంట. ఇక్కడ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నారండి. ఏంటంటే గనక తన కార్ ని 50,000కి సేల్ చేయడం అనేది ఇక్కడ కాంట్రాక్ట్ అండి. ఇక్కడ ఏ అనేవాడు ఇక్కడ ఏం చేశాడంటే 2 మంత్స్ టైం ఇచ్చాడంటండి బికి. ఎంత 50,000 డబ్బులు పే చేయడానికి 2 మంత్స్ టైం ఇచ్చాడంట. 2 మంత్స్ టైం అయిపోయింది కానీ బి వచ్చి 50,000 పే చేయలేదంట. కార్ తీసేసుకున్నాడు కానీ ఈ 50,000 ఏకి 2 మంత్స్ అయిపోయినా సరే పే చేయలేదంట. ఇప్పుడు ఏకి ఏ రైట్స్ వస్తాయండి? బి మీద కేసు ఫైల్ చేసే రైట్స్ వస్తాయంటండి. ఏ హ్యాస్ ఎ రైట్ టు ఫైల్ ఎ కేస్ అగైనెస్ట్ బి. బికి అగైనెస్ట్ గా కేసు ఫైల్ చేసే రైట్స్ వస్తాయంట. అప్పుడు బి వచ్చి చెప్తున్నాడంట. బి వచ్చి ఏ దగ్గర చెప్తున్నాడంట, నీకు నా మీద కేసు ఫైల్ చేసే రైట్స్ ఉన్నాయి, కానీ నువ్వు ఆ రైట్స్ ని కనుక ఎక్సర్సైజ్ చేయకపోతే, నువ్వు కనుక నాకు ఆ రైట్స్ ని ఎక్సర్సైజ్ చేయకపోతే, అంటే నువ్వు నా మీద కేసు ఫైల్ చేయకుండా ఉన్నట్లయితే, ఇంకొక 1 మంత్ నువ్వు నా మీద కేసు ఫైల్ చేయకుండా ఉన్నట్లయితే, కేస్ నాట్ ఫైల్డ్, ఓకే, కేస్ నాట్ ఫైల్డ్ అనుకుంటే కనుక అప్పుడు నేను నీకు ఒక 5,000 రూపీస్ ఇస్తాను అని చెప్పేసి అని అన్నాడంట. ఇక్కడ బికి కన్సిడరేషన్ ఏంటంటే కేసు ఫైల్ చేయకపోవడం, ఏకి కన్సిడరేషన్ ఏంటంటే 5,000 రూపీస్. సో ఇక్కడ ఏకి కన్సిడరేషన్ 5,000 రూపీస్ ఓకే, మరి బికి కన్సిడరేషన్ కేస్ నాట్ ఫైలింగ్ అనేది ఇస్ ఇట్ ఏ వ్యాలిడ్ కన్సిడరేషన్? ఎస్, ద కన్సిడరేషన్ మే బి ఫోర్బియరెన్స్ టు షూ. ఒక కేసు ఫైల్ చేయకుండా ఉంటాను అని చెప్పేసి చెప్పడానికి కూడా ఏమంటారంటండి, కన్సిడరేషన్ కింద మనం మాట్లాడుకుంటారంటండి. సో ఫోర్బియరెన్స్ టు షూ కెన్ ఆల్సో బి ఏ వ్యాలిడ్ కన్సిడరేషన్ అని చెప్పేసి అని చెప్తున్నారండి. నెక్స్ట్ సో కన్సిడరేషన్ మే బి ఫోర్బియరెన్స్ టు షూ అని చెప్పేసి చెప్పాడండి. కేసు ఫైల్ చేస్తాను అని చెప్పేసి అనేది కేసు ఫైల్ చేయకుండా ఉంటే కనుక నేను డబ్బులు ఇస్తాను అని చెప్పేసి అనేది కూడా, ఇది కూడా వ్యాలిడ్ కన్సిడరేషనే అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఓకే రైట్. నెక్స్ట్ కన్సిడరేషన్ మే బి పాస్ట్, ప్రెసెంట్ ఆర్ ఫ్యూచర్. కన్సిడరేషన్ ఎలా ఉండొచ్చంట, పాస్ట్ కన్సిడరేషన్ వ్యాలిడే, సో ప్రెసెంట్ కన్సిడరేషన్ వ్యాలిడే, ఫ్యూచర్ కన్సిడరేషన్ వ్యాలిడే. ఎలా చెప్తున్నారు సార్? డెఫినేషన్ లోనే చెప్పాడండి. పాస్ట్ కన్సిడరేషన్, ప్రెసెంట్ కన్సిడరేషన్, ఫ్యూచర్ కన్సిడరేషన్ అని చెప్పేసి చెప్పాడు. సో పాస్ట్ కన్సిడరేషన్ వ్యాలిడే, ప్రెసెంట్ కన్సిడరేషన్ వ్యాలిడే, ఫ్యూచర్ కన్సిడరేషన్ కూడా వ్యాలిడే. కానీ ఇంగ్లీష్ లా ప్రకారం మాత్రం పాస్ట్ కన్సిడరేషన్ నాట్ ఏ వ్యాలిడ్ కన్సిడరేషన్, నాట్ ఏ గుడ్ కన్సిడరేషన్. ఓకే, దీని గురించి మనం మాట్లాడుకున్నామండి. ఓకే రైట్. కన్సిడరేషన్ మే బి ఎదర్ పాస్ట్, ప్రెసెంట్ ఆర్ ఫ్యూచర్, ఎలాగైనా ఉండొచ్చు అని చెప్పేసి అని అన్నారు. పాస్ట్ కన్సిడరేషన్ కి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, పాస్ట్ పోగొట్టుకున్న ఎగ్జాంపుల్. ప్రెసెంట్ కన్సిడరేషన్ కి ఏమో సేల్ ఆఫ్ గూడ్స్, క్యాష్ సేల్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఫ్యూచర్ కన్సిడరేషన్ కి ఏమో ఫ్యూచర్ లో నేను మీకు అన్ని గూడ్స్ సేల్ చేస్తానని చెప్పేసి అన్నది కూడా మనకి ఏమనుకున్నామండి, ఫ్యూచర్ కన్సిడరేషన్ కింద మనం మాట్లాడుకున్నాం అంటండి. ఓకే రైట్. నెక్స్ట్ ఇది లీగల్ రూల్స్ రిలేటింగ్ టు కన్సిడరేషన్ అన్నారండి. నెక్స్ట్ సార్ ఒక విషయం చెప్పండి, అగ్రిమెంట్ వితౌట్ కన్సిడరేషన్ కెన్ ఇట్ మేక్ ఏ కాంట్రాక్ట్? సో ఒక ప్రిన్సిపల్ జనరల్ రూల్ చెప్పుకుంటామండి. జనరల్ రూల్ ఒకటి మాట్లాడుకుందాం. జనరల్ రూల్ ఒకటి మాట్లాడదాం. వాట్ ఈస్ దట్ జనరల్ రూల్ అని చెప్పేసానంటే, సెక్షన్ 25 చెప్పిందంటండి ఆ జనరల్ రూల్ ని. ఏమని చెప్పిందంటే, ఎన్ అగ్రిమెంట్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్ ఇస్ వాయిడ్. ఒక అగ్రిమెంట్ మనం చేసుకుంటే గనక వితౌట్ అగ్రిమెంట్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్ లేకుండా ఒక అగ్రిమెంట్ కనుక మనం చేసుకుంటే ఆ అగ్రిమెంట్ ఏమవుతుందంట, వాయిడ్. అంటే వాయిడ్ అగ్రిమెంట్, కాంట్రాక్ట్ వరకు కూడా కలదు, అగ్రిమెంటే వాయిడ్ అయిపోతుందంట. అంటే కన్సిడరేషన్ మ్యాండేటరీయా సార్? ఎస్, అగ్రిమెంట్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్ ఇస్ వాయిడ్ అంటున్నాడు. అది ఎవరు చెప్పారంటే సెక్షన్ 25 చెప్పిందంటండి. సెక్షన్ 25 చెప్పింది ఏంటంటే కనుక, అగ్రిమెంట్ ఏదన్నా మనం ఎంటర్ అయితే అది వితౌట్ కన్సిడరేషన్ ఉంటే అది ఏమవుతుందంటే వాయిడ్ అవుతుంది అని చెప్పేసి చెప్పిందంట. దట్ ఈస్ జనరల్ రూల్ స్టేటెడ్ ఇన్ సెక్షన్ 25. జనరల్ రూల్ ఎక్కడైనా వస్తే కనుక ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జనరల్ రూల్ ఎక్కడ వచ్చినా సరే అక్కడ ఏముంటాయంటండి, ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయంటండి.
సో జనరల్ రూల్ అని నేను ఎక్కడైతే మాట్లాడతానో అక్కడ అన్నిటిలో కూడా మనకి ఏముంటాయి, ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. సో ఆ ఎక్సెప్షన్స్ మనం మాట్లాడుకుంటున్నామండి. ఓకే, సో జనరల్ రూల్ ఏంటి, అగ్రిమెంట్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్ ఇస్ వాయిడ్ అండ్ ఎక్సెప్షనల్ కేసెస్ ఆర్ అని చెప్పేసి అని చూసుకుంటే, ఎక్సెప్షన్స్ ఎవరు చెప్పారు అంటే కనుక ఫస్ట్ ఎక్సెప్షన్ is stated in section 25 subsection 1. 25 subsection 1 లో ఫస్ట్ ఎక్సెప్షనల్ కేసు చెప్పారంట, దట్ ఈస్ న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్. అంటే ఒక అగ్రిమెంట్ అనేది మనం చేసుకున్నాము, అక్కడ కన్సిడరేషన్ లేదు, ఆ ప్లేస్ లో ఏముందంట, న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ ఉందంట. అప్పుడు ఆ అగ్రిమెంట్ అనేది ఏమవుతుందంట, వ్యాలిడ్ అవుతుందంట. అలా ఎలా వ్యాలిడ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అనేవాడు బి అనేవాడికి ఇక్కడ ఏమవుతాడంటే కనుక ఏ గ్రాండ్ ఫాదర్, ఇక్కడ బి గ్రాండ్ సన్. ఓకే, సో ఏ అనేవాడు గ్రాండ్ ఫాదర్, బి అనేవాడు గ్రాండ్ సన్ అండి. ఇక్కడ ఏం జరిగింది అని చెప్పేసానంటే, గ్రాండ్ ఫాదర్ ఎవడైతే ఉన్నాడో వాడు బికి తన ప్రాపర్టీని ఇస్తున్నాడంట. నేను నీకు నా ప్రాపర్టీని నీకు రాసిస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. బికి కన్సిడరేషన్ ఏంటి అంటే కనుక, బికి కన్సిడరేషన్ ఏంటంటే ప్రాపర్టీ అండి. ఇక్కడ ఏదైతే ప్రాపర్టీ ఇస్తున్నాడో ఆ ప్రాపర్టీ అనేది బికి కన్సిడరేషన్ అండి. మరి ఏకి కన్సిడరేషన్ ఏంటి సార్ ఇక్కడ అని చెప్పేసానంటే, ఏకి కన్సిడరేషన్ ఏం లేదండి. ఓకే, అవుట్ ఆఫ్ న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ ప్రాపర్టీ, ఏ ప్రాపర్టీని బికి ఓకే ఇస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటే, ఇక్కడ ఒకవేళ తర్వాత ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడు బి కెన్ ఫైల్ ఏ కేస్ అగైన్స్ట్ ఏ ఆర్ నాట్. బి ఏ మీద కేసు ఫైల్ చేయొచ్చా అని చెప్పేసానంటే, కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్, కాంట్రాక్చువల్ రైట్ క్రియేట్ అవుతాయా, ఏకి ఆబ్లిగేషన్ ఇవ్వాల్సిన ఆబ్లిగేషన్, బికి తీసుకునే రైట్ అనేవి క్రియేట్ అవ్వాలి అంటే కనుక ఇక్కడ కొన్ని కండిషన్స్ చెప్తాడంటండి. ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే కనుక, కొన్ని కండిషన్స్ చెప్తాడంట, ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే కనుక అక్కడ మనకి ఏం చేస్తారంటే అండి, ఇక్కడ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్, వీడికి కాంట్రాక్చువల్ రైట్ అనేది క్రియేట్ అవుతాయంట. అంటే ఇక్కడ అగ్రిమెంట్ అనేది ఏమవుతుందంట, వ్యాలిడ్ అవుతుందంట. సో ఏంటి అవి కండిషన్స్ అని చెప్పేసానంటే, ది అగ్రిమెంట్ మస్ట్ బి రిటన్ అండ్ రిజిస్టర్డ్. అగ్రిమెంట్ ఎలా ఉండాలంటే అండి, రిటన్ అండ్ రిజిస్టర్డ్. సో ఎక్కడ ఇక్కడ తాతగారు గిఫ్ట్ ఇస్తాను అని చెప్పేసి అన్నప్పుడు, ఈ ప్రాపర్టీని గిఫ్ట్ కింద ఇస్తాను అన్నప్పుడు వెంటనే ఈడు ఏం చేయాలంటే బి ఏం చేయాలంటే అది లిఖిత పూర్వకంగా రాయించుకోవాలంట, రిటర్న్ గా రాయించుకోవాలంట. అండ్ దాన్ని ఏం చేయాలంటే అండి, రిజిస్టర్ చేయించాలంట. ఆ గిఫ్ట్ డీడ్ అనేది డ్రాఫ్ట్ చేయాలి. గిఫ్ట్ డీడ్ అనేది మన ఎగ్జాంపుల్ లో గిఫ్ట్ డీడ్ అనేది డ్రాఫ్ట్ చేయాలి. అండ్ దాన్ని ఏం చేయాలంటే అండి, రిజిస్టర్ చేయించాలి. సో అప్పుడు మనకి ఏమవుతుందంట, ఫస్ట్ పాయింట్ సాటిస్ఫై అవుతుందండి. సెకండ్ పాయింట్ ఏంటి, అగ్రిమెంట్ మస్ట్ బి బేస్డ్ ఆన్ న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్. న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ అమ్మ, ఇక్కడ మనకి నియర్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో, మదరు, ఫాదరు, గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ సన్, ఈ సిస్టరు, బ్రదరు, వీళ్ళ దగ్గర ఉండేది ఏంటంటే న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ అంటారండి. ఈ న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇన్ నియర్ రిలేటివ్స్ దగ్గరే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అగ్రిమెంట్ మస్ట్ బి బిట్వీన్ ద పార్టీస్ హూ ఆర్ ఇన్ నియర్ రిలేషన్ టు ఈచ్ అదర్. థర్డ్ కండిషన్ ఏంటి, పార్టీస్ ఎవరు ఉండాలంటే అండి, పార్టీస్ నియర్ రిలేషన్ అయి ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనకి ఏమవుతుందంటే అండి, ఈ అగ్రిమెంట్ అనేది వ్యాలిడ్ అవుతుందంట. అవుట్ ఆఫ్ న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్, ఇక్కడ అగ్రిమెంట్ ఇక్కడ కన్సిడరేషన్ లేకపోయినా సరే అగ్రిమెంట్ ఏమవుతుందంటే వ్యాలిడ్ అవుతుందంట. ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది సార్, ఈ గిఫ్టెడ్ డీడ్ అనేది ఏదైతే ఉందో అది రిటర్న్ గా ఉండాలి అండ్ దట్ టు రిజిస్టర్డ్ అయి ఉండాలి. తర్వాత న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ అగైన్స్ట్ న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ ట్రాన్సాక్షన్ జరగాలి. అండ్ పార్టీస్ నియర్ రిలేషన్ అయి ఉండాలి. ఈ మూడు కండిషన్లు కనుక సాటిస్ఫై చేస్తే అప్పుడు మనకి వితౌట్ కన్సిడరేషన్ లేకపోయినా సరే అగ్రిమెంట్ అనేది ఏమవుతుందంట, వ్యాలిడ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనకి అర్థం ఏంటంటే, ఎవరైనా మనకి మన నియర్ రిలేషన్స్ గిఫ్ట్ ఇస్తాను, ప్రాపర్టీ రాసిస్తాను, ప్రాపర్టీ ఇచ్చేస్తానని చెప్పేసి అనగానే ఇమ్మీడియట్ గా ఏం చేయాలి, మనం వాటిని రిటర్న్ రాయించుకోవాలి అండ్ రిజిస్టర్ చేయించేసుకోవాలండి.
ఓకే, అప్పుడు మాత్రమే ఆ గిఫ్ట్ డీడ్ కి ఎన్ఫోర్స్మెంట్ రైట్ వస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ రైట్ అంటే ఒకవేళ వాళ్ళ తాత ప్రాపర్టీ ఇస్తానని రేపు పొద్దున ఇవ్వలేదు అనుకోండి, ఈ గిఫ్ట్ డీడ్ రాసాడు, రిటర్న్ గా ఇచ్చాడు, రిటర్న్ గా రాసాడు, రిజిస్టర్ చేశాడు. అప్పుడు మనం ఏం చేయొచ్చంటండి, వీడు వెళ్ళి పి అనేవాడు వెళ్ళి వాళ్ళ తాతగారి మీద ఏం చేయొచ్చంట, కేసు ఫైల్ చేయొచ్చంట. వాడి రైట్స్ ని వీడు సంపాదించుకోవచ్చండి. ఈ ప్రాపర్టీని ఎట్టి పరిస్థితుల్లో వీడు తీసుకోవచ్చంట. అలాంటి కాంట్రాక్చువల్ రైట్స్ అనేవి రావాలన్నా, వీడికి కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ అనేవి రావాలన్నా ఖచ్చితంగా ఏం చేయాలంటండి, ఇక్కడ ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలండి. ఏంటవి? రిటర్న్ అండ్ రిజిస్టర్డ్, న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ అండ్ పార్టీస్ నియర్ రిలేషన్. నియర్ రిలేషన్ మధ్య జరగాలి ట్రాన్సాక్షన్. న్యాచురల్ అవుట్ ఆఫ్ న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ జరగాలి. అండ్ దట్ షుడ్ బి రిటర్న్ అండ్ రిజిస్టర్డ్. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే, జనరల్ రూల్ ప్రకారం మాట్లాడుకుంటే అగ్రిమెంట్స్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్ అనేది వాయిడ్, కానీ ఎక్సెప్షనల్ కేసెస్ లో వ్యాలిడ్. ఎక్సెప్షనల్ కేసెస్ లో ఫస్ట్ ఎక్సెప్షన్ ఏంటంటే అండి, న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ అని చెప్పేసి అని అన్నాడు. రైట్. నెక్స్ట్ సెకండ్ ఎక్సెప్షన్. సెకండ్ ఎక్సెప్షన్ ఏంటంటే కనుక పాస్ట్ వాలంటరీ సర్వీసెస్ అంటండి. పాస్ట్ వాలంటరీ సర్వీసెస్. సో ఈ పాస్ట్ వాలంటరీ సర్వీసెస్ అంటే ఏంటి అని చెప్పేసి అని అంటే కనుక, సార్ ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న దాంట్లో ఏ అనేవాడు బి అనేవాడికి ఒక పర్స్ పోతే డబ్బులు పర్స్ తీసుకెళ్లి ఇచ్చాడండి. ఇక్కడ ఏ పర్స్ పోయింది, ఏ పర్స్ పోతే బికి దొరికింది, దొరికితే ఆ పర్స్ తీసుకెళ్లి ఏకి ఇచ్చాడండి. దీనికి అగనెస్ట్ గా వీడేం చేశాడు, ఒక 5000 రూపీస్ ఇస్తాను అని చెప్పేసి చెప్పినప్పుడు ఇక్కడ సార్ ఏ ఏదైతే పర్స్ పోయిందో ఏ పర్స్ ని ఏకి ఇచ్చినందుకు బికి 5000 పే చేయాలంటే బికి 5000 కన్సిడరేషన్ సార్, ఏకి కన్సిడరేషన్ ఏంటి అని చెప్పేసానంటే ఏకి కన్సిడరేషన్ ఏంటంటే బి చేసిన సర్వీస్ అండి. దట్ ఈస్ పాస్ట్ వాలంటరీ సర్వీస్. సో ఇక్కడ ఏ అనేవాడు పర్స్ బి అనేవాడు తీసుకొచ్చి ఇచ్చినందుకు ఆల్రెడీ ఇచ్చేసాడండి. ఆ తర్వాతే వీడు కాంట్రాక్ట్ లోకి అంటే 5000 రూపీస్ ఇస్తాననే కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నాడు. అప్పటికే ఆల్రెడీ ఏం జరిగిపోయింది, బి చేయాల్సిన డ్యూటీస్ అనేవి పెర్ఫార్మెన్స్ చేయాల్సింది చేసేసాడు. అంటే పర్స్ తీసుకురావడం అనేది తెచ్చేసాడు. కాబట్టి ఇది ఏమవుతుంది, పాస్ట్ వాలంటరీ సర్వీస్. ఈ పాస్ట్ వాలంటరీ సర్వీస్ అనేది కూడా ఇక్కడ పాస్ట్ వాలంటరీ సర్వీస్ లో కన్సిడరేషన్ ఏకి కన్సిడరేషన్ లేకపోయినా ఈ కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్ అవుతుందంట. ఎప్పుడు అని చెప్పేసానంటే కనుక ఇక్కడ కూడా కొన్ని కండిషన్స్ ఇచ్చాడంట. ఆ కండిషన్స్ కనుక సాటిస్ఫై చేసినట్లయితే పాస్ట్ వాలంటరీ సర్వీసెస్ ఆర్ ఆల్సో వ్యాలిడ్ కన్సిడరేషన్. అంటే పాస్ట్ వాలంటరీ సర్వీసెస్ లో కన్సిడరేషన్ లేకపోయినా సరే అగ్రిమెంట్ ఏమవుతుందంట, వ్యాలిడ్ అవుతుందంట. ఏంటి సార్ ఆ కండిషన్స్ అని చెప్పేసానంటే కనుక, ది సర్వీస్ మస్ట్ హ్యావ్ బీన్ రెండర్డ్ వాలంటరీలీ. వాడు వాలంటరీగా సర్వీస్ అనేది చేసి ఉండాలి. వాలంటరీగా సర్వీస్ అనేది చేసి ఉండాలి. అండ్ సెకండ్ వన్, సర్వీస్ షుడ్ హ్యావ్ బీన్ డన్ ఫర్ ది ప్రామిసర్. సో ప్రామిసర్ కి వాడు సర్వీస్ చేసి ఉండాలి. ప్రామిసర్ కి సర్వీస్ చేసి ఉండాలి. ఓకే, సో సర్వీస్ షుడ్ హ్యావ్ బీన్ డన్ టు ప్రామిసర్. సో సర్వీస్ డన్ టు ప్రామిసర్ అంటున్నాడండి. ఇక్కడ ఏకే సర్వీస్ చేసామో మన ఎగ్జాంపుల్ లో ఇక్కడ వాలంటరీగానే చేశాడండి. బి అనేవాడు పర్స్ పడిపోతే పర్సన్ తీసుకొచ్చి వాలంటరీగా ఇచ్చాడంట. ఏ ఎవడైతే ఉన్నాడో ఏకి సర్వీస్ అనేది ఇక్కడ సర్వీస్ అనేది ఏకే చేశాడంట. ప్రామిసర్ ఎవడైతే ఉన్నాడో 5000 ఇస్తానని ప్రామిస్ చేసినాడు ఎవడైతే ఉన్నాడో వాడికే సర్వీస్ అనేది చేశాడంట. అలాంటప్పుడు ఈ పాస్ట్ వాలంటరీ సర్వీసెస్ లో మనకి కన్సిడరేషన్ లేకపోయినా సరే అగ్రిమెంట్ ఏమవుతుందంటండి, వ్యాలిడ్ అవుతుంది. అండ్ పాస్ట్ వాలంటరీ సర్వీసెస్ లో పాస్ట్ కన్సిడరేషన్ ఇస్ ఆల్సో వ్యాలిడ్ కన్సిడరేషన్. సో నెక్స్ట్, ఇది ఈ పాస్ట్ వాలంటరీ సర్వీసెస్ అనేది ఎవరు చెప్పారంటే సెక్షన్ 25 సబ్ సెక్షన్ 2 లో మనకి చెప్పారంట. నెక్స్ట్ సెక్షన్ 25 సబ్ సెక్షన్ 3, సెక్షన్ 25 సబ్ సెక్షన్ 3 ఏంటి అని చెప్పేసానంటే కనుక, ప్రామిస్ టు పే టైం బార్డ్ డెట్. ప్రామిస్ టు పే టైం బార్డ్ డెట్. సార్ వాట్ ఈస్ టైం బార్డ్ డెట్? ఫస్ట్ టైం బార్డ్ డెట్ అంటే ఏంటనేది డిస్కస్ చేసుకుందాం అండి. సో వాట్ ఈస్ టైం బార్డ్ డెట్? సో టైం బార్డ్ డెట్ అంటే ఏంటి అని చెప్పేసానంటే ఇక్కడ ఒకసారి మనం చూస్తే ఇక్కడ ప్రామిసరీ నోట్ కి లా ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉందండి.
అందులో ఏంటంటే లిమిటేషన్ పీరియడ్స్ చెప్తారండి. అంటే ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ కి ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ కి ఇంత వ్యాలిడిటీ ఉంటుంది, ఆ తర్వాత అది వ్యాలిడ్ అవ్వదు అని చెప్పేసి కొన్ని ఆస్పెక్ట్స్ అనేవి మనకి చెప్తారంటండి. సో ఏంటంటే ఇప్పుడు అలాగే ప్రామిసరీ నోట్ ఏదైతే ఉందో ఆ ప్రామిసరీ నోట్ కి లైబిలిటీ లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఒక లిమిటేషన్ ఉందంట. ఏంటంటే ప్రామిసరీ నోట్ యొక్క వ్యాలిడిటీ ఎంత అంటే 3 ఇయర్స్ అండి. ఎంత అండి? 3 ఇయర్స్. అంటే ఒకసారి మనం ప్రామిసరీ నోట్ రాయించుకున్నాం అంటే గనక అక్కడ ప్రామిసరీ నోట్ కి వ్యాలిడిటీ ఎన్నాళ్ళంటండి? 3 ఇయర్స్ అంటండి. ఈ 3 ఇయర్స్ లోపు మనం ఏం చేసుకోవాలంటండి? ఫస్ట్ మన దగ్గర ఉన్న ఆప్షన్స్, ఒకటి రికవరీ చేసుకోవాలి. 2 వాడి మీద కేసు ఫైల్ చేసుకోవాలి 3 ఇయర్స్ లోపు. లేదు అనుకుంటే న్యూ ప్రామిసరీ నోట్ అనేది రాయించుకోవాలండి. న్యూ ప్రామిసరీ నోట్ అనేది మన దగ్గర రాయించుకోవాలండి. ఫస్ట్ ఒకటి రికవరీ చేసేసుకోవాలి, లేదా కేసు ఫైల్ చేసేయాలి ప్రామిసరీ నోట్ మీద. లేదు అనుకుంటే కొత్త ప్రామిసరీ నోటు రాయించుకోవాలి. ఓకే, ఈ మూడిట్లో ఏం చేయకపోయినా సరే అక్కడ ఏమవుతుందంటండి? దట్ విల్ బికమ్ టైం బార్డ్. టైం బార్డ్ అయిపోతుందంటండి. ఈ మూడిట్లో ఏది జరగకపోయినా సరే అప్పుడు డెట్ టైం బార్డ్ అయిపోతుంది. అంటే టైం బార్డ్ అయిపోతే ఏంటి సార్ పరిస్థితి? ఏ అనేవాడు కనుక ప్రామిసరీ నోట్ తీసుకుని ఒక 50,000 అప్పిచ్చాడు అనుకోండి, ఒకటి ప్రామిసరీ నోట్ 3 ఇయర్స్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంకా B50,000 పే చేయాల్సిన అవసరం లేదంట. B50,000 పే చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రామిసరీ నోట్ వ్యాలిడిటీ పోతుంది. ఈ ప్రామిసరీ నోట్ 3 ఇయర్స్ లోపు వీడు ఏం చేయాలి? ఏదో రికవర్ చేసుకోవాలి, లేదా కేసు అన్నా ఫైల్ చేసేయాలి, లేదా కొత్త ప్రామిసరీ నోట్ అన్నా తీసుకోవాలి. ఈ మూడిట్లో ఏ పని చేయకపోతే గనక ఏకి ఏం లూజ్ అయిపోతాడండి? 50,000 తీసుకున్న రైట్ అనేది లూజ్ అయిపోతాయి. ఎందుకంటే దిస్ బికమ్ టైం బార్డ్ డెట్ అయిపోతుందంట. ఈ డెట్ అనేది టైం బార్డ్ అయిపోతుందంట, క్లోజ్ అయిపోతుందంట, ఇక పే చేయాల్సిన అవసరం లేదంట. సో అలాంటిది ఇక్కడ పాస్ట్ వాలంటరీ ఇక్కడ కన్సిడరేషన్ లేకపోతే అనేది ఆస్పెక్ట్ ఎలా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ప్రామిస్ టు పే టైం బార్డ్ డెట్. ఇప్పుడు ఏ అనేవాడు బి అనేవాడికి ఎంత ఇచ్చాడండి? అప్పు 50,000 ఇచ్చాడు కదండి. ఇప్పుడు ఏ అనేవాడు వెళ్ళి బి అనేవాడి దగ్గరికి అడుగుతున్నాడంట, బాబు నా 50,000 ఇవ్వు అని చెప్పేసి. అక్కడ బి అనేవాడికి ఆబ్లిగేషన్ ఉందా అండి? 3 ఇయర్స్ అయిపోయింది కాబట్టి, ప్రామిసరీ నోట్ యొక్క 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి బి అనేవాడికి ఏ విధమైన ఆబ్లిగేషన్ లేదు, రూపాయి కూడా పే చేయాల్సిన ఆబ్లిగేషన్ లేదంటండి. కానీ ఏ బతులాడుకుంటున్నాడంట, వాళ్ళు వీళ్ళు పట్టుకుంటే బి ఏం చెప్పాడంటే, ఓకే 50,000 కాదు కానీ నేను 5,000 రూపీస్ ఇస్తాను అని చెప్పాడంటండి. ఓకే, ఇక్కడ ఏ కి కన్సిడరేషన్ ఏంటండి? 5,000. మరి బి కి కన్సిడరేషన్ ఏంటండి? అంటే అసలు ఇక్కడ ఈ 5,000 పే చేస్తానన్న దాంట్లో ఇక్కడ 50,000 ఆబ్లిగేషనే లేకుండా ఈ 5,000 పే చేస్తాను అన్నప్పుడు ఏ కి కన్సిడరేషన్ ఏమో 5,000, మరి బి కి కన్సిడరేషన్ ఏంటి అని చెప్పేసానంటే ఇక్కడ కన్సిడరేషన్ లేకుండా కూడా అగ్రిమెంట్ అనేది వ్యాలిడ్ అవుతుందా అని చెప్పేసానంటే ఎస్. అక్కడ ఎప్పుడంటే కొన్ని కండిషన్స్ చెప్తున్నాడంట, ఆ కండిషన్స్ సాటిస్ఫై చేయాలంట. ఏంటి సార్ ఆ కండిషన్స్? ఫస్ట్, ప్రామిస్ టు పే మస్ట్ బి డెఫినైట్ అండ్ ఎక్స్ప్రెస్. అంటే ఖచ్చితంగా ఎలా ఉండాలంటే అండి, ఎక్స్ప్రెస్ గా ఉండాలంట. ఎక్స్ప్రెస్ అయి ఉండాలి. అండ్ ప్రామిస్ మస్ట్ బి ఇన్ రైటింగ్. ఎలా ఉండాలంట? ఇన్ రైటింగ్ ఉండాలంట. ఇన్ రైటింగ్ అంటే ఖచ్చితంగా అదే ఇక్కడ 5,000 పే చేస్తానని చెప్పేసి బి చేత ఏం చేయించాలి? మనం రాయించుకోవాలంట. ఓకే, ప్రామిస్ మస్ట్ బి సైన్డ్ బై ద ప్రామిసర్ ఆర్ హిస్ ఆథరైజ్డ్ ఏజెంట్. సైన్డ్ అంటే రాయించుకుంటే సరిపోదు, దాన్ని ఏం చేయించాలి? సైన్ కూడా చేయించాలండి. ఎవరి చేత? బి చేత సైన్ చేయించాలంట. సార్ అసలు వీడు పే చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉందా? లేదు, కానీ మనం బతులాడుతున్నామని 5,000 ఇస్తాక ఒప్పుకున్నాడు. 5,000 ఇస్తాక ఒప్పుకున్నప్పుడు ఈ 5,000 పే చేయాల్సిన, ఇప్పుడు ఏకి 5,000 తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి అంటే కనుక ఎస్. ఎప్పుడు అంటే ఈ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తే he will get a right to receive అనేది వస్తుందంట. ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయకపోతే ఏకి అసలు రైట్స్ ఏమీ రావంట. సో ఏంటంటే కనుక ఫస్ట్ డెఫినెట్ టర్మ్స్ అనేవి డెఫినెట్ గా అండ్ ఎక్స్ప్రెస్ గా ఉండాలి, అండ్ ఇన్ రైటింగ్ ఉండాలి,
and that should be signed by the promisor, and debt must be time barred. డెట్ మస్ట్ బి టైం బార్డ్. అది టైం బార్డ్ డెట్ అయి ఉండాలి. ఆ టైం బార్డ్ డెట్ ఉండాలి. ఆ టైం బార్డ్ డెట్ ఇంకా పే చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉండకూడదు. కానీ దాన్ని కొంత పే చేస్తానని చెప్పేసి అని ఇక్కడ ఇన్ రైటింగ్ రాసి కొత్తగా సైన్ చేస్తే కనుక బి అనేవాడు సైన్ చేస్తే అప్పుడు ఏ అనేవాడికి 5,000 కలెక్ట్ చేసుకునే రైట్ అనేది వస్తుంది. ఈవెన్ దో ఇక్కడ ఏకే సరే, ఇక్కడ బికి కన్సిడరేషన్ లేకపోయినా సరే ఇక్కడ అగ్రిమెంట్ అనేది ఏమవుతుందంట, వ్యాలిడ్ అవుతుంది అని చెప్పేసి అని చెప్తున్నాడు. Okay, right. So this is with respect to promise to pay time barred debt. ఇంకా ఏమున్నాయి సార్ అని చెప్పేసానంటే రెండు చిన్నవి ఉన్నాయంటండి. ఏంటంటే గిఫ్ట్స్ యాక్చువల్లీ మేడ్ ఇది సెక్షన్ 25 ఎక్స్ప్లెనేషన్ 1 లో చెప్పారంటండి. ఇప్పుడు మనం ఈ ప్రామిస్ టు పే టైం బార్డ్ డెట్ సెక్షన్ 25 సబ్ సెక్షన్ 3. నెక్స్ట్ గిఫ్ట్స్ యాక్చువల్లీ మేడ్ అంటే ది అబ్సెన్స్ ఆఫ్ ది కన్సిడరేషన్ డస్ నాట్ ఎఫెక్ట్ ది వ్యాలిడిటీ ఆఫ్ ది గిఫ్ట్స్ యాక్చువల్లీ మేడ్. మనం ఏదైతే గిఫ్ట్ ఇచ్చామో ఆ గిఫ్ట్ యాక్చువల్లీ మేడ్ ఏదైతే ఉందో దాన్ని ఎఫెక్ట్ చేయదు అని చెప్పేసి అని అంటున్నాడు. దస్ గిఫ్ట్స్ వితౌట్ కన్సిడరేషన్ ఇస్ వ్యాలిడ్. అంటే నేను ఒకరికి గిఫ్ట్ ఇచ్చానంటండి, ఆల్రెడీ ఇచ్చేసాను, గిఫ్ట్స్ యాక్చువల్లీ మేడ్ ఇచ్చేసిన తర్వాత నాకు వాటి దగ్గర నుంచి ఏ కన్సిడరేషన్ లేదని చెప్పేసి నేను మళ్ళీ వెళ్ళి తీసుకోవడానికి ఉండదంట. ఇప్పుడు ఒక మ్యారేజ్కి వెళ్ళానండి, నేను గిఫ్ట్ ఇచ్చానండి, తర్వాత వాడి దగ్గర నుంచి నాకు ఏమీ రాలేదు కదా, నేను ఎందుకు ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ వెళ్ళి నా గిఫ్ట్ నాకు ఇచ్చే అని చెప్పేసి అని అడగచ్చా? కన్సిడరేషన్ లేదు కదా, నేను అగ్రిమెంట్ అనేది లేదు కదా, నేను తిరిగి డబ్బులు తీసుకుంటాను నన్ను అడగచ్చా అంటే గిఫ్ట్స్ యాక్చువల్లీ మేడ్ కెనాట్ బి టేకెన్, ఇక్కడ మనకి తీసుకోవడానికి లేదు అని చెప్పేసి అని అంటున్నాడండి. అంటే కన్సిడరేషన్ లేకపోయినా సరే అక్కడ గిఫ్ట్స్ యాక్చువల్లీ మేడ్ అనేది వ్యాలిడ్ అవుతాయి అని చెప్పేసి అని అంటున్నాడండి. క్రియేషన్ ఆఫ్ ఏజెన్సీ అంటే ఏజెన్సీ కాంట్రాక్ట్ చేసుకునేటప్పుడు సెక్షన్ 185 ఏ కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ మేడ్ వితౌట్ కన్సిడరేషన్ ఇస్ వ్యాలిడ్. అంటే ఒక ఏజెంట్ ని అపాయింట్ చేసుకుంటున్నాను, ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్ లో ఏజెంట్ చేసిన ప్రతి పనికి ప్రిన్సిపల్ లైబుల్ అవుతాడండి ఇఫ్ ఇట్ ఇస్ ఆథరైజ్డ్ యాక్ట్. అలాగే ఇక్కడ ఈ ప్రిన్సిపల్ ఏజెంట్ ని అపాయింట్ చేసుకునేటప్పుడు అక్కడ కన్సిడరేషన్ ఏం మాట్లాడుకోలేదంట, అయినా సరే అది వ్యాలిడ్ అవుతుందా సార్? ఎస్, ఇక్కడ కన్సిడరేషన్ లేకపోయినా సరే అది వ్యాలిడ్ అవుతుంది. క్రియేషన్ ఆఫ్ ఏజెన్సీ విల్ ఆల్సో బి వ్యాలిడ్ అని చెప్పేసి అని చెప్తున్నాడు అండి. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు కన్సిడరేషన్. సో లీగాలిటీ ఆఫ్ ది అగ్రిమెంట్ వితౌట్ కన్సిడరేషన్ అనేది చూసుకుంటే జనరల్ గా అగ్రిమెంట్స్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్ ఏమవుతాయి, వాయిడ్ అవుతాయి. కానీ ఎక్సెప్షనల్ కేసెస్ లో అవి వ్యాలిడ్ అవుతాయి అంట. ఏంటి సార్ ఎక్సెప్షనల్ కేసెస్? అగ్రిమెంట్స్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్ అనేది వాయిడ్, కానీ ఎక్సెప్షనల్ కేసెస్ లో వ్యాలిడ్. ఫస్ట్ వన్ నేచురల్ లవ్ అండ్ అఫెక్షన్, ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే అది వ్యాలిడ్. సెకండ్ వన్ పాస్ట్ వాలంటరీ సర్వీసెస్, ఇక్కడ కూడా రెండు కండిషన్స్ చెప్పిన రెండు కండిషన్స్ సాటిస్ఫై చేస్తే అది వ్యాలిడ్, అగ్రిమెంట్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్. థర్డ్ వన్ ప్రామిస్ టు పే టైం బార్డ్ డెట్, ఇక్కడ కూడా కొన్ని కండిషన్స్ చెప్పాడు, ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే అవి వ్యాలిడ్ అంట. సో ఫస్ట్ టైం బార్డ్ డెట్ అంటే ఏంటనేది మనం చెప్పుకున్నాం. ఇంకేమున్నాయి? గిఫ్ట్స్ యాక్చువల్లీ మేడ్, క్రియేషన్ ఆఫ్ ఏజెన్సీ, ఈ రెండు మొత్తం ఈ 5 ఎక్సెప్షనల్ కేసెస్ లోని మనకి కన్సిడరేషన్ లేకపోయినా సరే అది ఏమవుతుంది అంటే అగ్రిమెంట్ వ్యాలిడ్ అవుతుంది. నార్మల్ గా అయితే జనరల్ రూల్ ఏంటి, సెక్షన్ 25 లో చెప్పింది అగ్రిమెంట్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్ ఈజ్ వాయిడ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు కన్సిడరేషన్ అండ్ ఇప్పుడు మనం టోటల్ గా చూస్తుంది ఏంటంటే కన్సిడరేషన్ డెఫినేషన్ చూసాం, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ కన్సిడరేషన్ చూసాం, తర్వాత లీగల్ రూల్స్ రిగార్డింగ్ కన్సిడరేషన్ చూసాం, ఆ తర్వాత లీగాలిటీ ఆఫ్ అగ్రిమెంట్ వితౌట్ కన్సిడరేషన్ అనేది కూడా మనం చూసామండి. సో